అట్లాంటి వాటికి తెగించి వచ్చిన వాళ్ళు. ఈ రేవంత్ రెడ్డి లాంటి చిట్టినాయుడు ఆయన పెట్టే కేసులు దాంతో వచ్చే ఏదో ఇబ్బంది దానికి ఏం భయపడేదేం లేదు. ఆయనకు ఒక పైశాచిక ఆనందం పొందాలనే ఒక సంకల్పం ఉంది. నేను జైలుకు పోయినా కాబట్టి వీని పంపాలి, నేను బురదలున్నా వీనికి పుయ్యాలి, పోయి ఏం చేయాలి మరి? ఇప్పుడు ఒకదానిలో కాకపోతే ఇంకోదానిలో ఇరికిచ్చే ప్రయత్నంలో ఉన్నాడు. ఓకే. దీపావళి రోజు మా బావమరిది ఆయన కొత్తిల్లు కట్టుకుని ఆడపోయి మా ఫ్యామిలీ ఫ్రెండ్స్తో ఆయన కూర్చొని ఆయన దావత్ చేసుకుంటే అందులో పోయి డ్రగ్స్ ప్లాంట్ చేసే ప్రయత్నం చేసిండ్రు అంటున్నా. మాకు సమాచారం వచ్చిన తర్వాత ఎక్సైజ్ శాఖ వాళ్ళే చెప్పిండ్రు. ఇంకేం చెప్పాలి మీకు? ఇంత చిల్లరగాలను ఏమనాలి నేను? మరి ఎన్నో దాన్ని ఇరికేయాలని ప్రయత్నం చేస్తారు, తప్పదు మరి. అట్లాంటప్పుడు అన్నిటికీ సిద్ధపడి వచ్చిన వాళ్ళం దేనికైనా సిద్ధంగా ఉండాల్సింది. అంటే కేటీఆర్ గారు ఈ మధ్య మీ ట్వీట్లు చూస్తుంటే వాళ్ళు ఇరికిచ్చే ప్రయత్నం, ఇరికిచ్చే ఉత్సాహం ఎంత చూపిస్తున్నారో, మీరు కూడా జైలుకి వెళ్ళాలనే ఉత్సాహం అంతా చూపిస్తున్నారు. ఉత్సాహం కాదు బ్రదర్, ప్రజలకి మా కార్యకర్తలకు ఒక విషయం స్పష్టంగా చెప్పాలి. ఇలాంటి సన్నాసులు మేము చక్రవర్తులము, మేమేదో సామ్రాజ్యాధిపతులం అనుకునే హౌలగాళ్లకు మేము తప్పకుండా చెప్పాల్సి వస్తుంది. మీరు మీకంటే పెద్ద పెద్ద నియంతలే కొట్టుకుపోయినారు కాబట్టి అంతకంటే గొప్పొడి కాదు. నిన్ను ఎదిరించడానికి ప్రశ్నించడానికి మాకు దమ్ముంది. నువ్వేమైనా అక్రమ అరెస్టులు చేసినా అక్రమ కేసులు పెట్టినా ఎదిరించే సత్తా మాకుందని చెప్పాల్సి వస్తుంది. చెప్పాల్సి వచ్చే క్రమంలో అప్పుడప్పుడు పరిచయమైన భాష మాట్లాడాల్సి వస్తుంది. ఇంకోటి, రేవంత్ రెడ్డికి మామూలు మనుషులకు అర్థమయ్యే భాష అర్థం కాదు, ఆయనకు అర్థమయ్యే భాషనే గిది. కాబట్టి మేము కూడా అదే భాషలో చెప్పక తప్పలేదు.